హలో హలో అమ్మా చెప్పండి అమ్మా డంపింగ్ యార్డ్ వస్తుంది అంటే మీ ఊర్లో ఏమంటారు? మా ఊరికి డంపింగ్ యార్డ్ వద్దు. మేము మాది చిన్న పల్లె, గుమ్మడిదల మండలం, మాది నల్లవల్లి జిల్లా. మా ఊరే అన్ని ఒక్కరు 2 ఎకరాలు 2 ఎకరాల భూమిలో ఉన్న వాళ్ళమే ఉన్నాం. ఏ న్యాయ పిల్లలకు కూడా గవర్నమెంట్ జాబులు లేవు. అందరం కష్టం చేసుకొని బతాం. మేము పొద్దున్న 6 గంటలకు చేనులకు పోతే సాయంత్రం 7 గంటలకు ఇంటికి వస్తాం. మేము కూరగాయలు పండించుకుంటాం, వరి పంట పండించుకుంటాం. మాకిన్ని బాలురు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. మా దగ్గర ఫారెస్ట్ ఉన్నది. ఫారెస్ట్ లో ప్రతి ఒక్క జీవరాశి ఉన్నది. జీవరాశికి దగ్గర మేమున్నాం. మాకు దగ్గర జీవరాశి ఉన్నది. మాకు పచ్చని అడవే మాకు సాయం చేస్తుంది. మాకు ఆనలు కొట్టినా మాకు అడవి నుండి, మాకు ఏదైనా ఆక్సిజన్ ఇచ్చినా మాకు అడవే. 2 సార్లు కరోనా వచ్చింది, దేశం అంతా కరోనా వచ్చింది. కానీ మా నల్లవల్లిలో కరోనా రాలేదు. ఎందుకు? మాకు ఆక్సిజన్ మంచిగా ఉంది కాబట్టి మాకు కరోనా రాలేదు. ఏదో బయట పోయిన పిల్లలకు తప్ప మా ఊరున్నలకు ఎవరికి కరోనా రాలేదు. ఆ ఆక్సిజన్ మాకు ప్రతి ఒక్క చెట్టు మాకు ఆక్సిజన్ ఇస్తుంది. మేము ఎంత పని చేసినా మేము ఎప్పుడు మనసులో మెత్తవాడు ఉండం, యాక్టివ్గా ఉంటాం. మేము చాలా బాగుంటాం. మేము ఒక ఇదేదో ఈ జబ్బు రోగాలు, ఆ రోగాలు, ఈ క్యాన్సర్ బీమారు మాకు ఎవ్వి లేవు. మేము చాలా బాగుంటాం. కానీ చెత్త వేసి మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆ చెత్త ఏందో మాది కొద్దు, దాని వల్ల మంచి జరుగుతుందని మాకు చెప్తున్నారు నాయకులందరూ. మాకు అదే చేసుడు ఏందో వాళ్ళ దగ్గరనే చేసుకుని మాకు వద్దు. అది మాకు అసలు వద్దు. మా పిల్లలు చాలా కష్టపడుతున్నారు. మేము ఇప్పుడు 48 రోజులు నేను నిరాదీక్షలు చేయబట్టి మా పిల్లలు టవర్ ఎక్కి చచ్చిపోతామని టవర్ ఎక్కిరు. అయినా మాకు ఏ నాయకుడు రాలేడు. ఆ నుంచి మేము మా చౌరస్తా మీదకి పోయినాం. మా నల్లవల్లి చౌరస్తా మీదకి పోయినాం. అక్కడ ధర్నాలు చేసినాం. అక్కడ మమ్మల్ని ఎవరు మాకు వచ్చి సాయం చేయలేరు. పోలీసు, మా ఊరంతా పోలీసు. ఏం దొంగతనం చేసినాం మేము? నాయకులు ఎవరిది గుంజుక తిన్నాం. మాకు భూములు ఇవ్వమన్నామా, మాకు ఇండ్లు ఇవ్వమన్నామా, మాకు డ్యూటీలు ఇవ్వమన్నామా, మా బతుకమ్మలను బతకనియమన్నాం. మా కూరగాయలు మేము పండించుకుంటాం, మా పంటలు మేము పండించుకొని బతుకుతాం. అంతకు మించి మేము ఏమి ఇవ్వలేం కదా, ఏం అడగలేం కదా. అట్లాంటప్పుడు మా ఊరే పోలీసులు ఎందుకు? మా పిల్లలను దొంగతనం పట్టుకపోకటి ఎందుకు? పండుకున్న వాళ్ళని డోర్ కొట్టాలి, తీసుకొని ఆయన వ్యాన్లలో వేసుకొని పోవాలి. పండుకున్న ఏం లేదు అసలు. మాకు అప్పటిదాకా మా ఊరు ఏం జరుగుతుంది అనేది కూడా మాకు తెలియదు. మేము పొందాక పని చేసుకున్నాం, వచ్చి పండుకున్నాం. మా పిల్లలను తెల్లందాక 12 గంటల రాత్రి నుంచి ఒక్కరొక్కరిని మొత్తం ఊరంతా కాల్ చేసిరు. మగ పిల్లలను మొత్తం దొరికినట్టు వేసుకుపోయారు. తెల్ల లేస్టాకల మొగళ్ళు అంతా లేరు, మొత్తం పోలీసే ఉన్నారు. మేము పుట్టి 40 దాటిపోయినాం, 45 సంవత్సరాలు దాటిపోయినాం. మా ఊరినే పుట్టినాం, మేము మా ఊరినే ఉన్నాం. అప్పటి వరకు మేము పోలీసు వాళ్ళని చూడలేం. మా ఊరే ఎలక్షన్లు వచ్చినాయి అంటేనో, ఎవరైనా చచ్చిపోతేనో, ఏదైనా చెడ్డ మంచి అయితేనే 1-2 వస్తారు పోలీసు వాళ్ళు. అలాంటి వాళ్ళు మొత్తం గల్లీకి పోలీసు వాళ్ళు, ఎక్కడ చూసినా పోలీసు మొత్తం బందోబస్తు. మళ్ళా వాళ్ళు కాక మింటరీని దించారు. ఎందుకు? మమ్మల్ని మొత్తం ఇట్లా అద్దాలు వేసుకొని మేము రాళ్లతో కొడితే ఇట్లా వాళ్ళకి దెబ్బ తాకకుండా మొత్తం మింటరీని దించారు. ఆడి పోలీసు వాళ్ళు మొత్తం ఎక్కడ చూసినా మేము పిల్లలు లేరు, మా ఆడలో ఉన్న ఊరే. మేము ఎక్కడ వెళ్ళాలి? మాకెవరు దిక్కు? అప్పుడు చెప్పు, మాకే నాయకులు? మేము ఒక నాయకుడిని నమ్ముకున్నాం, 3 సార్లు ఓటేసినాం. మరి ఊరు ఇట్లా జరుగుతుంది, నాయకుడిని తెలియదా? రాలేడు. అక్కడ అట్లా చూసినాం, అట్లా ఓపిక పట్టినాం. మేము అక్కడ ఒక మేడలమ్మ దేవాలయం ఉంది. మా బతుకులు ఆమెనన్నా కాపాడుతుందేమన్నా మేము దగ్గర మొక్కుతాని పోతే పోలీసు వాళ్ళు మమ్మల్ని బందోబస్తు పోలీసు వాళ్ళు మమ్మల్ని అడుగు జరగనియరు, అడ్డుకుంటారు. అమ్మ మేము ఎక్కడ పోము, మేము దొంగలం కాము, మేము దొంగలం ఆరిపోము. మేము మా ఊరినే ఉంటాం, మా ఊరినే వస్తాం. కానీ మేము ఇక్కడ ఒక దేవాలయం ఉంది, ఆమెకు దండం పెట్టుకుంటాం అని చెప్పి పోయినాం. పోతే మా ఇంటనే వచ్చారు పోలీసులు. డంపియార్ కాడ ఏం చేసినా మీ పొలాలకు కానీ ఏడికి పోయినా సరే పోలీసులు వస్తారు. వీళ్ళు ఏం చేస్తారేమో, డంపియార్ కాడికి వస్తారేమో వీళ్ళు అని మా ఎంబడే వస్తారు. అయినా మేము పోయినాం, దండం పెట్టుకున్నాం. మేము మాతో మేము మలుపుకొని వచ్చాం. ఏమో చేస్తురు అని చెప్తురు. రాత్రి వస్తురు, తెల్లందాక చేస్తురు. పొద్దున్న దాకా ఎప్పటోళ్ళు ఉంటున్నారు. మళ్ళా కానీ కోర్టు స్టే ఉన్నా కానీ లోపల రాత్రి వాళ్ళు చేసే పనులు చేస్తున్నారు. ఏ పని ఆపట్లేరు వాళ్ళు. కోర్టు స్టే ఆర్డర్ కూడా ఉల్లంఘించుకుంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మళ్ళీ మేము వెళ్ళి చూస్తే మీరు రావద్దు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి భయపెట్టిస్తున్నాం. మళ్ళీ నర్సాపూర్ పోయినాం. మా ఊరు నుండి నర్సాపురం పోయినాం. అక్కడన్నా మాకు వాళ్ళని దిక్కుంటారేమో, అక్కడ ఎవరు లేరు. ఆడికి పోయినాం, ధర్నా చేసినాం. అక్కడ నుంచి మళ్ళీ వచ్చినాం. ఆడికెళ్ళి మళ్ళీ సంగారెడ్డి పోయినాం. కలెక్టర్ దగ్గరికి పోయినాం. కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ మాకు టైం ఇవ్వలే, రానియలేదు. అంతా పోలీస్ బందోబస్తు పెట్టిరు. బయట కూకున్నాం, ఇట్లా ఎర్ర టెండలో కూకున్నాం. ఒక్క నాయకుడు మా దగ్గరకు వచ్చి, మరి ఎందుకు వచ్చారు మహిళలు మా దగ్గరికి, ఎందుకు వచ్చారు? మా కోటేసిన మహిళలు మా దగ్గరకు వచ్చారు. వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ కష్టం ఏంది అని అడుచుకోవడానికి ఒక్క నాయకుడు రాదు. మేమే కూర్చున్నాము. ఆయనతో చేతి కింద ఆయన ఒక ఆయన పంపించారు.
ఒక పత్రమైన చేతికి ఇచ్చినాం, 2 కాళ్ళు పట్టుకున్నాం, మాకు సాయం చేయండి, మాకొక మీరు దేవుళ్ళు మాకొక పుణ్యం చేయండి, మాకు డంపియార్ వద్దు, మా చెత్త అడ్డమైన చెత్త తెచ్చి మా ఊరు వేయకుండ్రి, మా బతుకులేందో మేము బతుకుతామని చెప్పి వాళ్ళకి దండం పెట్టి వచ్చినాం. ఆయన కలెక్టర్ చేతి కింద ఉన్నట్టు ఆయనను పంపించారు. ఏమో ఆయన పేరు మాకు తెలియదు, మేము చదువుకున్న వాళ్ళం కాము కదా, మాకు తెలియదు. ఆయన పంపించారు. ఇప్పటికీ ఆడికెళ్ళి మళ్ళా ఎమ్మెల్యే మా దగ్గరికి ఎందుకు వస్తలేడు అని ఎమ్మెల్యే దగ్గరికి పోయినాం. ఎందుకు మేము ఎంత కష్టపడి 3 సార్లు గెలిపించుకున్నాము. ఇక మాకు దిక్కువారు ఇప్పుడు ఊరుకు సర్పంచ్ దిక్కు, సర్పంచ్ తప్పితే వాళ్ళు ఎమ్మెల్యే దగ్గర. మరి ఏమి సర్పంచ్ నా దగ్గర ఏం లేదు, ఆయన మాతో పాటు ఆయన వస్తుండు, ఆయన కూడా మాతో చేస్తుండు. ఇక ఈయన కూడా అయితలేడు కదా, మనం ఎమ్మెల్యే దగ్గర పోయి ఆయన నన్ను కాలు మొక్కుదామని ఆయన దగ్గరికి పోయినాం. ధర్నా చేసినాం, పొద్దు మీద ధర్నా చేసి ఎమ్మెల్యే దగ్గరికి పోయినాం. ఎమ్మెల్యే దగ్గరికి పోతే రెస్పాండ్ ఇయ్యలే. ఆడవాళ్ళని కూడా చూడకుండా ఆయన ఏదో అంత ఆయన అనరాని మాటలు అన్నాడు, అన్ని అడ్డం దొడ్డం మాట్లాడాడు. ఆ పార్టీ ఈ పార్టీ ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళిపోయి మాట్లాడమన్నాడు ఎమ్మెల్యే. ఇప్పుడు నా పేరు మైపాల్ రెడ్డి గూడెం. అయితే నేను వైరల్ అయింది, మా విలేజ్ వాళ్ళు వెళ్తున్నా వైరల్ అయింది కూడా మైపాల్ రెడ్డి గురించి. నేను చెప్తా, మేము పోయినాం, నమస్తే పెట్టినాం. మరి మేము 3 సార్లు ఓటైనా మా ఊరికి వస్తే మంగళారతులు పట్టుకున్నాం, అన్నం పూల దండలు వేసినాం, బొట్టు పెట్టినాం, ఆడోళ్ళం మేము. ఆయన ముందర మేము అందరం పాదసేవ చేసినాం. మా పిల్లలు జాండలు మోసిరు, మా ముఖాలు కనిపించలేవా? 3 సార్లు గెలిచినప్పుడు మా ముఖాలు మీకు కనిపించలేవా? మరి ఎందుకు వచ్చారు నా పిల్లలు అంట అని నేను తెలియదా నీకు? అయినా మేము అన్నా నమస్తే అని మేము పెడితే ఎందుకు వచ్చిరమ్మ మీరు? ఇవాళ గుర్తుకొచ్చిందా 30 రోజులకు? ఈ రోజు గుర్తుకొచ్చిందా మీకు అంటే? అన్న నువ్వు వస్తాయేమనుకున్నాము, నువ్వు వేరే పార్టీలో పోయినావు కదా, మరి పెద్దలు ఎవరన్నా నీకు సమాచారం ఇచ్చిరేమో, అందుకే రాలేవేమో. అందుకో ఈ రోజు మేమే వచ్చినామంటే నా చేతిలో ఏం లేదు, నా చేయి జారిపోయింది. మీ సావేందో మీరు చావుపోండి, మీ సావేందో మీరు చావుపోండి. ఇట్లనే అన్నాడు, మీ సావేందో మీరు చావుపోండి, నా చేయి జారిపోయింది అన్నాడు. అంటే లేదు సార్ నీతోనే అవుతుంది, నీ కాలు మొక్కుతాం సార్ అన్న. అంటే నా కాలు మొక్కవలసింది లేదు, నడవండి బయటకు వెళ్ళండి అనటకలు. ఇంకొక నాయకుడు ఏమన్నాడు, అన్న నువ్వు అట్లా మాట్లాడు కాదు, నువ్వు ఎవరు లేరు ఇక మాకు దిక్కు, నువ్వే మాకు దిక్కు, అది నీతోనే అవుతుంది. అంటే అరే నువ్వు చదువు చెప్పుకుంటాడు రా, చదువు చెప్పుకొని బతుకు, వాళ్ళతో నీకెందుకు, వాళ్ళ సాగంతో వాళ్ళు చేస్తారు, నీ పని నువ్వు చేసుకో అన్నాడు. ఆయన నోరు మూసుకోండు. ఇంకొక నాయకుడు ఇంకొక ఆయన మాట్లాడితే ఏమన్నాడు, అరే పిచ్చోని వారా, ఎందుకు కొడుతున్నావు, పిచ్చోనివా అని ఆయన అన్నాడు. ఆయన నోరు మూసుకోండు. ఒక మహిళ మాట్లాడింది, ముస్లిం మహిళ, 300 మందిలో నేను తిరిగిన సార్ నీ కాలు మొత్తం మమ్మల్ని నువ్వే కాపాడాలని ఆమె భాషల ఉడా బాజా గేట్ బంద్ చేయరు, ఆమె నిలబడి గేట్ బంద్ చేయరు ఆమె అన్నాడు. అన్నాక ఒక ఎమ్మెల్యేని కష్టపడి గెలిపించుకొని 3 సార్లు గెలిపించిన ఎమ్మెల్యేని కష్టపడి గెలిపించిన విలేజ్ ను, అంటే మేము మా కాన్స్టిట్యూన్సీ లో మేము ఒక విలేజ్, కనీసం మహిళా మూర్తులను పెద్ద మనుషులు ఒక్కరికి ఇంత గౌరవం ఇవ్వలేడు అన్న. ఇంత ఆపదలు ఉన్నప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే సార్ చెప్పి సార్ దగ్గరికి వస్తే ఇంకా ఆననే వెళ్ళిపోమన్నా, ఇంకా మా కోచ ఎవరితో చెప్పుకోవాలి? ఆ మాట అన్నాడా ముస్లిం ఆమె నా మాట్లాడు అన్నప్పుడు మేము నోరు మూసుకున్నాం, అందరం దండం పెట్టినాం. స్వామి మళ్ళా మా దగ్గర మల్లన్న గుడి కట్టించిన నువ్వే, ఇప్పుడు దేవుడు కూడా నువ్వే, నీ కాలు మొత్తము మా ఊరును కాపాడని అంటానని మేము అన్నాం. అని అంటే అక్కడ ఏమంటుండు, ఆ పార్టీలో పోయిన అరకలు ఏమంటుండు, ఆ పార్టీ ఏంది ఈ పార్టీ ఏందిరా, లౌడల పార్టీ, కాంగ్రెస్ పార్టీ నా లౌడల పార్టీ అన్నాడు. వాస్తవంగా అన్నాడు, మేము ఉన్నాం దగ్గర. ఆ పార్టీ ఈ పార్టీ ఏందిరా, కాంగ్రెస్ పార్టీ నా లౌడల పార్టీ, నేను పక్కా టిఆర్ఎస్, నువ్వు ఒకవేళ నేను ఇట్లా తప్పు మాట్లాడితే బట్టలిప్పి నడి రోడ్డు మీద ముక్కు 4 రాస్తా అన్నాడు. మేము దగ్గరనే ఉన్నాం, బట్టలిప్పి నడి రోడ్డు మీద ముక్కు 4 రాస్తా అనేమన్నాడు. నాయకులంతా ఏరమ్మా, మిమ్మల్ని ముందు నిలబెట్టి నడిపించిన నాయకులంతా లేరి, మీ లీడర్ ఏరి, గల్ల ఎగిరేసిన నాయకులంతా ఏరి, మైక్ దొరికితే చాలు అందుకొని మాట్లాడిన మా నాయకులంతా ఏరి చూపెట్టూరి. అలా 10 కోట్లు తిన్నోడేడి, 5 కోట్లు తిన్నోడేడి, 2 కోట్లు తిన్నోడేడి, మీ నాయకులంతా ఏరి ఇయ్యాల గుర్తుకొచ్చిందా మీకు నేను అని ఇట్లా కావాలని కక్ష ఏదో ఒకటి. మా బాధ మాకు అర్థమైతలేదు. ఆయన మాట్లాడితే మా మైండ్ మాకు పని చేయలేదు. ఇక ఆయన ఎట్లా మాట్లాడిన అంటే మాకు ఇల్విస్తేనేమో మీకు నిమ్మడమని, ఆయన మాకు మంచిగా మాట్లాడుతుండ మమ్మల్ని కొట్టినట్టు అయింది, చెప్తాను కొట్టినట్టు అయింది. అసలు మా కడుపుకు ఎంత రగడి. కక్ష తీసుకుంటారు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అందరిని బయటకు వెళ్ళగొట్టరు అని
ఆయన బయటకు వెళ్ళబట్టి గేట్ పెట్టేసేయరని ఆయన పోతానే ఉండి మా చేతిలోకి వెళ్ళి కాయ తీసుకుంటాం. ఇగో ఈయన మూడు సంవత్సరాల కొల్లే ఆయన జెండల్ మోషన్ అన్నని కాలు మొత్తము మా ఊర్లో పుల్లు బందోబస్తు పెట్టిరు. మమ్మల్ని బయటకు వెళ్ళకుండా బందోబస్తు పెట్టిరు. మేము రాలేకపోయినాం సార్ నీ దగ్గరికి అంటానంటే ఏంది అయ్యాలా ఏం మాట్లాడుతుర్రా వెళ్ళిపోండి మీ సావేందో మీరు సాగుపోర్రి మీ సావేందో మీరు సాగుపోర్రి అనుకుంటే వెళ్ళిపోయింది. అది